2017లో ఒక వింత వస్తువు సోలార్ సిస్టమ్ గుండా దూసుకొని వెళ్ళింది. దారుణమైన వేగంతో వెళ్లిన ఈ ఇంటర్స్టెల్లార్ వస్తువుకి ఒమువామువా అని పేరు పెట్టారు. సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చి మనకి కనపడిన మొదటి వస్తువు ఇదే. బయట నుండి వచ్చింది అని అర్థం చేసుకున్నాం, కానీ ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఇప్పటికి కూడా ఒక మిస్టరీయే. అయితే ఇప్పుడు ఒమువామువా భూమికి 6 బిలియన్ కిలోమీటర్స్ దూరానికి వెళ్లిపోయింది. బట్ దీన్ని పట్టుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది సాధ్యమేనా? అది తెలుసుకోవాలంటే ముందు ఒమువామువా కథ వినాలి. ఒమువామువాని మొదటిగా గుర్తించింది హవాయిలోని పాన్స్టార్స్ 1 టెలిస్కోప్. హవాయి భాషలో ఒమువామువా అంటే దూరం నుండి మొదటిగా వచ్చిన దూత అని అర్థం. దీని పొడవు 100 నుండి 1000 మీటర్స్ వరకు ఉండొచ్చు. ఇలా చూసుకుంటే ఒమువామువా ఆకారం ఒక డిస్క్ లేదా సిగరెట్ షేప్ లో ఉంటుంది. అయితే ఇది సూర్యుడి దగ్గర నుండి వెళ్ళినప్పుడు చాలా వింతగా ప్రవర్తించింది. సెప్టెంబర్ 19, 2017న సెకండ్ కి 87 కిలోమీటర్స్ దారుణమైన వేగంతో సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన ఒమువామువా అనుకున్నంత స్లో అవ్వలేదు. సూర్యుడి గ్రావిటీ లాగుతున్నా కూడా అది స్పీడ్ పెంచుకొని అంతరిక్షంలోకి ఎస్కేప్ అయ్యింది. అసలు మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ కానీ కామెట్స్ కానీ ఇలా ప్రవర్తించవు. కానీ కొన్ని కామెట్స్ సూర్యుడికి తగినంత దూరానికి వచ్చినప్పుడు లోపల గడ్డగట్టి ఉన్న కెమికల్స్ కరిగి వాయువుల రూపంలో బయటికి వస్తాయి. ఎలా అయితే ఒక రాకెట్ వెనకాల నుండి అగ్ని ఫోర్స్ఫుల్ గా వచ్చి అది ముందుకు కదులుతుందో, అంతే కామెట్స్ నుండి ఫోర్స్ తో బయటికి వచ్చిన వాయువులు దాని స్పీడ్ ని పెంచుతాయి. ఇలా వాయువులు ఫోర్స్ గా బయటికి రావడాన్ని అవుట్ గ్యాసింగ్ అంటారు. ఒమువామువా కూడా ఒక కామెట్ అయితే అవుట్ గ్యాసింగ్ చర్య మనకి కనపడి ఉండాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఒమువామువాలో మనం అవుట్ గ్యాసింగ్ ని గుర్తించలేకపోయాం. అలానే కామెట్ కి ఉండే కోమ, దాని వెనకాల టెయిల్ ఉన్న ఆనవాళ్లు కూడా లేవు. స్ప్రిట్జర్ అనే ఇంకో స్పేస్ టెలిస్కోప్ ప్రకారం ఒమువామువా అనేది మామూలు కామెట్ కంటే 10 రెట్లు ఎక్కువగా మెరుస్తుంది. అయితే ఒమువామువాని కనిపెట్టిన కొన్ని వారాల తర్వాత అది కామెట్టా, ఆస్ట్రాయిడా లేకపోతే గ్రహాంతర శక్తులు ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన వస్తువా అనే విషయం మీద సైంటిస్టుల మధ్య హాట్ డిబేట్స్ నడిచాయి. ఒకవేళ దాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేసి ఉంటే ఏలియన్స్ ఉన్నారు అనే ఎవిడెన్స్ దొరికినట్టేనా? ఏమో, భూమి మీద కూర్చొని మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒమువామువా ఎక్కడి నుండి వచ్చిందో సైంటిస్టులు ట్రాక్ చేస్తే అది లైరా కాన్స్టిలేషన్ లోని వేగా స్టార్ వైపు నుండి వచ్చింది అని అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఒమువామువా భూమికి 6 బిలియన్ కిలోమీటర్స్ దూరానికి వెళ్లి సెకండ్ కి 26 కిలోమీటర్స్ వేగంతో దూసుకుపోతుంది. సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చిన వస్తువు కాబట్టి సైంటిస్టులు దాన్ని డైరెక్ట్ గా పరిశీలించాలి అనుకున్నారు. ఇక్కడ పెద్ద చిక్కొచ్చి పడింది. ఒమువామువాని మొదటిగా గుర్తించినప్పుడు అది భూమికి 33 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే అప్పటికే అది మనల్ని దాటి వెళ్లిపోయింది. ఇది జరిగిన 2 నెలల తర్వాత అది వెళ్లిన దూరం ప్లస్ కదిలే వేగాన్ని మన శక్తివంతమైన టెలిస్కోప్స్ కూడా అందుకోలేకపోయాయి. ఇక ఒమువామువాని స్టడీ చెయ్యాలి అంటే ఒకటే దారి, దాని దగ్గరికి వెళ్లడం. అప్పుడే ప్రాజెక్ట్ లైరా మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. ఒమువామువాని పట్టుకోవాలి అంటే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటి ప్రాబ్లం ఒమువామువాకి చేరుకోవడానికి కావలసిన స్పీడ్ ని అందుకోవడం. అది 6 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో సెకండ్ కి 26 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఆ స్పీడ్ ని అందుకోగలిగే కెమికల్ రాకెట్ మన దగ్గర లేదు. ఒకవేళ ఒమువామువాని రీచ్ అయ్యే స్పీడ్ ని అందుకోగలిగినా దాని దగ్గరికి వచ్చినప్పుడు కష్టపడి అందుకున్న వేగాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా ఆగలేనప్పుడు ఒమువామువాని దాటిపోయి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని సేకరించడం కష్టమైపోతుంది. మూడవ ప్రాబ్లం ఏంటంటే ఇంత పెద్ద పాలపుంతలో ఒమువామువా యొక్క ఖచ్చితమైన లొకేషన్ ని కనిపెట్టడం. ఒమువామువా 6 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అని తెలుసు, కానీ దాని ఖచ్చితమైన లొకేషన్ తెలియదు. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఒమువామువాని పట్టుకోవాలి అన్న దృఢ సంకల్పం ఉన్న సైంటిస్టులు ప్రాజెక్ట్ లైరా అనే ఐడియాతో ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఒమువామువాని పట్టుకునే స్పీడ్ ని అందుకోవడానికి ఒక మార్గం కనిపెట్టారు. గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతాయి కదా. ఇలా గ్రహం తన చుట్టూ తాను తిరిగే డైరెక్షన్ లో ఒక అంతరిక్ష నౌకని పంపిస్తే ఆ గ్రహం గ్రావిటీ అంతరిక్ష నౌకని ముందుకు తోసి స్పీడ్ ని పెంచుతుంది. ఈ పద్ధతిని గ్రావిటీ అసిస్ట్ అంటారు. అయితే ప్రాజెక్ట్ లైరా ఏ మార్గాల గుండా వెళ్లాలో లెక్కలు వేస్తే 2 మార్గాలు మనకి అనువుగా ఉంటాయి అని అర్థమైంది. మొదటి మార్గంలో 3 సార్లు వెలాసిటీ అంటే వేగం మారుతుంది. మొదటిగా అంతరిక్ష నౌకని భూమి ఆర్బిట్ నుండి తప్పించి జూపిటర్ వైపు పంపాలి. ఒకసారి జూపిటర్ దగ్గరికి వెళ్ళాక నౌక స్లో అయ్యి సూర్యుడి వైపు వెళ్తుంది. సూర్యుడికి వెళ్లే క్రమంలో నౌక స్పీడ్ మళ్లీ పెరుగుతుంది.
ఈ మాక్సిమం స్పీడ్ ని రీచ్ అయిన తర్వాత నౌక అనేది ఇంజన్స్ ఫైర్ చేసి వెలాసిటీని క్రమంగా పెంచుకుంటూ యాక్సలరేట్ అవుతుంది. దీన్ని సోలార్ ఓబెర్త్ మెనూవర్ అంటారు. ఈ మెనూవర్ ని వాడుకొని మన అంతరిక్ష నౌక సెకండ్ కి 70 కిలోమీటర్స్ వేగంతో సోలార్ సిస్టమ్ బయటకు వెళ్లగలదు. ఇక రెండవ మార్గంలో అంతరిక్ష నౌకని భూమి, తర్వాత జూపిటర్, ఆ తర్వాత సూర్యుడు, మళ్లీ జూపిటర్ కి పంపి సోలార్ సిస్టమ్ బయటకు సరైన మార్గంలో పంపొచ్చు. ఈ మార్గం చాలా పెద్దది. దీన్ని తగ్గించే పాసిబిలిటీ ఉంది. అయితే ఈ రెండవ మార్గం సాధించాలి అంటే స్పేస్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ అంతరిక్ష నౌక చెయ్యని ఫీట్స్ చెయ్యాలి. కాబట్టి కొత్త టెక్నాలజీ డెవలప్ చేయాలి. అయితే ఒమువాని చేరుకోవడానికి మరొక మార్గం ఉంది. దీని ప్రకారం భూమి నుండి లాంచ్ అయ్యి వీనస్ చుట్టూ తిరిగి మళ్లీ భూమికి రావాలి. ఆ తర్వాత ఒక డీప్ స్పేస్ మెనూవర్ అంటే అంతరిక్షంలోకి లోతుగా వెళ్లి అంతరిక్ష నౌకని రీఓరియంట్ అంటే వెళ్లే దిశను మార్చి రెండవసారి భూమికి వచ్చి లాస్ట్ గా జూపిటర్ గ్రావిటీ అసిస్ట్ ని వాడుకొని సోలార్ సిస్టమ్ బయటకు ఒమువా వైపు దూసుకుపోవచ్చు. ఈ మార్గంలో ఎక్కువ మెనూవర్స్ ఉన్న అంతరిక్ష నౌక తక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. కానీ సోలార్ సిస్టమ్ బయటకు వెళ్లేటప్పుడు మిగతా మార్గాల్లో వచ్చే అంత స్పీడ్ రాదు. ఇలా ఒమువాని చేరుకుంటే మన అంతరిక్ష నౌక స్పీడ్ ని తగ్గించుకోవడం కుదురుతుంది. ఇదంతా విని ప్రాజెక్ట్ లైరా ఎప్పుడు మొదలవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. దాని లాంచ్ డేట్ ని 2030-2033 మధ్యలో సెట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిన అంతరిక్ష నౌక ఒమువా దగ్గరకు వెళ్లేసరికి 2048వ సంవత్సరం వచ్చేస్తుంది. బట్ ప్రాజెక్ట్ లైరా గురించి ఇంత విన్న తర్వాత ఈ మిషన్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, ఇప్పుడప్పుడే ఇది సాధ్యపడకపోవచ్చు అని మీకు అనిపించొచ్చు. కానీ కొంతమంది సైంటిస్టులు భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహాలకి కూడా మిషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్రహాల కంటే ఒమువా మనకి దగ్గరగా ఉంది. సో ప్రాజెక్ట్ లైరా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ఒమువా నుండి డేటా సేకరించడానికి ఇంకో సులభమైన మార్గం ఉందా? దానికోసం ఒమువా సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయ్యే కొన్ని నెలల ముందే దాన్ని కనిపెట్టి ఉండాలి. యూనివర్సిటీ ఆఫ్ హవాయిలో పనిచేసే ఆస్ట్రోబయాలజిస్ట్ అయిన క్యారెన్ మీచ్ ప్రకారం ఇక ఒమువా లాంటి అంతరిక్ష వస్తువుల్ని ముందే కనిపెట్టొచ్చు. నాసా ప్రకారం ఒమువా లాంటి వస్తువులు సంవత్సరానికి ఒకటి సోలార్ సిస్టమ్ గుండా వెళ్తుంది. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు కొన్ని మాత్రమే కనిపెట్టాం. వెరా రూబిన్ అనే టెలిస్కోప్ 2025లో లాంచ్ అవ్వబోతుంది. ఒమువాని గుర్తించిన టెలిస్కోప్ కంటే 3 నెలల ముందే ఇలాంటి వస్తువుల్ని వెరా రూబిన్ టెలిస్కోప్ గుర్తించగలదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వెరా రూబిన్ టెలిస్కోప్ ఒక స్పేస్ డేటాబేస్ ని తయారు చేస్తుంది. దీంట్లో 10 సంవత్సరాల పాటు తీసిన 20 లక్షల అంతరిక్ష ఫొటోస్ ని స్టోర్ చెయ్యబోతున్నాం. ఈ ఫోటో ద్వారా మన ఆకాశంలో జరిగే మార్పులు అంటే కామెట్స్ లేదా అంతరిక్ష రాళ్ల లాంటి చిన్న వస్తువులు తమ మార్గాన్ని మార్చుకున్నా ఇట్టే కనిపెట్టొచ్చు. ఒక రీసెర్చ్ ప్రకారం వెరా రూబిన్ టెలిస్కోప్ సంవత్సరానికి 70 ఒమువా లాంటి వస్తువుల్ని కనిపెట్టగలదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఊరకనే కూర్చోకుండా 2029లో కామెట్ ఇంటర్సెప్టర్ అనే మిషన్ ని లాంచ్ చేయబోతుంది. ఈ మిషన్ లో భాగంగా ఒక అంతరిక్ష నౌకని 3 సంవత్సరాల పాటు అంతరిక్షంలో పార్క్ చేసి ఉంచుతారు. ఒక కామెట్ లేదా ఒమువా లాంటి వస్తువు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ అంతరిక్ష నౌక వేగంగా వెళ్లి స్కాన్ చేసి దాని రూపాన్ని అర్థం చేసుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.